రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులంతా బడిబాట పట్టారు. కొత్త విద్యా సంవత్సరంపై విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆశలు, లక్ష్యాలపై ప్రైమ్ నైన్తో పంచుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మీనా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. మళ్ళీ యథావిధిగా బడి గంటలు మ్రోగుతున్నాయి. అయితే నగరంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది విద్యార్థులు అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, మీ పేరేంటి? My name is A. Akila, ma'am. I'm studying in 10th class in GVMC High School, Madhuranagar. చెప్పు, ఇప్పుడు వాళ్ళ రీఓపెనింగ్ చేశారు కదా స్కూల్స్, వేసవిలోని బాగా ఎంజాయ్ చేసావా? సమ్మర్లో ఎంజాయ్ చేయడం అనేది నార్మలే, బట్ స్కూల్ డేస్ని మిస్ అయ్యాం మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు మేము 10th కాబట్టి ఏదైనా చదవాలి, ఏదైనా కొత్తగా తెలుసుకోవాలి, మళ్ళీ టీచర్స్తో ఏదైనా టీచ్ చేయించుకోవాలి అని చెప్పి మాకు అలా సమ్మర్లో బోర్ కొట్టేసేది. ఈరోజు రీఓపెనింగ్ రోజే ఫస్ట్ డే రావడం అనేది మాకు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. ఫస్ట్ డే ఏం చెప్తారో, ఏం చేస్తారో, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ 10th రిజల్ట్స్ ఎలాగొచ్చాయో అన్నీ తెలుసుకోవడం వల్ల మాకు ఇంకా ఎగ్జైట్మెంట్ వస్తుంది ఆ సపోర్ట్ వల్ల. ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనుకుంటున్నాం నెక్స్ట్ మ్యామ్ మ్యాక్సిమం ఐ విల్ ట్రై హైయెస్ట్ స్కోర్ మ్యామ్. 90 అబవ్ తీసుకుంటాను మ్యామ్ పర్సెంటేజ్. మీకు మధ్యలోని అంటే సెలవుల్లోని మీకు హాలిడేస్లోని వర్క్ ఇస్తారు కదా 10th అలా ఇచ్చారా? అంటే లాస్ట్ సమ్మర్ హాలిడేస్ ముందు 1 month మాకు బ్రిడ్జ్ కోర్స్ పెట్టారు మ్యామ్. ఆ బ్రిడ్జ్ కోర్స్లో చెప్పినవన్నీ ఒకసారి రివిజన్ చేసుకొని సేమ్ అవే మళ్ళీ నోట్స్లో నీట్గా రాసి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయమన్నారు. హ్యాండ్ రైటింగ్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇమ్మన్నారు. అదే విధంగా మేము రోజు మొత్తం అలా కూర్చొని స్ట్రెస్ తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా క్లాసులు పెట్టి స్ట్రెస్ అయిపోతాం కాబట్టి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఆ నోట్స్లు అవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసాం మ్యామ్. అంతే. మీ అంబిషన్ ఏంటి? ఐ వాంట్ టు బికమ్ ఏ IAS ఆఫీసర్ మ్యామ్. ఎస్. టెక్స్ట్ బుక్స్ అవి ఇచ్చేసారా మీకు, యూనిఫామ్స్ అవి? లేదు మ్యామ్, ఈరోజే రీఓపెన్ అయింది కదా మ్యామ్. బుక్స్ అవి అయితే వచ్చాయి, ఇస్తానని చెప్పి అన్నారు మ్యామ్. ఏంటి మీకు ఏమైనా అంటే మీరు ఫస్ట్ నుంచి చదువుతున్నారా లేకపోతే 5th 6th నుంచి జాయిన్ అయ్యారా? హై స్కూల్ 6th నుండి జాయిన్ అయ్యాను మ్యామ్. అప్పటి నుండి కూడా ఎలాంటి నెగిటివిటీ లేదు మ్యామ్. ఫస్ట్ నుండి ఇప్పుడు దాకా స్కూల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమి లేవు? స్కూల్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేస్తారు మ్యామ్. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మా హెచ్ఎం మేడం చెప్పినా, మా టీచర్స్ చెప్పినా వెంటనే సాల్వ్ చేయడం, దాన్ని ల్యాగ్ చేయకుండా అలా సాల్వ్ చేస్తూనే ఉంటారు. టాయిలెట్స్ అవి ఉన్నాయి? టాయిలెట్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు శానిటరీగానే ఉంచుతారు. ఎప్పుడు నీట్గానే ఉంటాయి మ్యామ్, నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు యు యోగిత. నేను 10th క్లాస్ చదువుతున్నాను GVMC హై స్కూల్. మా పాఠశాల అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఫుడ్, ఎడ్యుకేషన్ పరంగా అన్నీ బాగానే చేస్తున్నారు. టీచర్స్ కూడా అన్నీ బాగానే చెప్తున్నారు. మీ అంబిషన్ ఏంటి? IAS. ఫేవరెట్ టీచర్? తెలుగు సార్. ఎందుకు? అంటే క్లాసెస్ బాగా చెప్తారు, ప్లస్ అందరికీ అర్థమయ్యేలా చెప్తారు. మిగతా వాళ్ళు చెప్పట్లేదు? చెప్తున్నారంటే ఫన్గా, ఫ్రెండ్లీగా. మీ ఫేవరెట్ సబ్జెక్ట్? ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్ సార్ ఏమో మీ ఫేవరెట్. ఓకే, మీరు చెప్పండి, మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది? నాణ్యత అది ఎలా ఉంది? మధ్యాహ్నం భోజనం క్వాలిటీ మొత్తం బాగుంది. అన్ని విటమిన్స్ ఉన్న ఫుడ్, వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నారు. డైలీ ఎగ్ పెడతారు, ప్రతిరోజు రాగి జావ పెడతారు. సాటర్డే మాత్రం పరమన్నం పెడతారు. ప్రతిరోజు ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. ఒకరోజు పులిహోర, ఒకరోజు బిర్యానీ, ఒకరోజు దాల్ రైస్, అలా రోజు టైం టేబుల్ ప్రకారం రోజు పెడతారు. మంచి ఫుడ్ బాగుంటుంది, ఇంట్లోలాగే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ భోజనం చేస్తారు, ఇష్టంగా తింటారు అందరూ కూడా. స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దాల్స్ లాంటివి, సమ్ టైప్ ఆఫ్ నట్స్ లాంటివి, అలాంటివి ప్యాకెట్స్లో ఇస్తున్నారు. చెక్కీస్ కూడా ఇస్తున్నారు. అవి కూడా టేస్ట్ తినడానికి బాగుంటున్నాయి. న్యూట్రిషన్స్ కూడా ఇస్తున్నాయి. ఇష్టంగా ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది తింటూ. మా అంబిషన్ IPS. ఓకే, తర్వాత ఎన్ని మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 570 అబౌవ్ రీచ్ చేద్దామని అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఒకవేళ ఏదైనా మాకు ఇబ్బందిగా అనిపిస్తే హెచ్ఎం టీచర్కి కానీ, క్లాస్ టీచర్కి కానీ, PT సార్కి కానీ చెప్తే వెంటనే సాల్వ్ చేస్తారు. మాకు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు. మై నేమ్ ఇస్ P. సంజన మ్యామ్. GVMC మధురనగర్ హై స్కూల్లో చదువుతున్నాను. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మీరు ఫస్ట్ నుంచి చదువుతున్నారా లేకపోతే మధ్యలో 6th నుంచి జాయిన్ అయ్యారా? నో మ్యామ్, నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడే చదువుకున్నాను. ఏంటి మీ అంబిషన్ ఏంటి? నా అంబిషన్ ఆస్ట్రోనామికల్ సైంటిస్ట్ అవుదామా. స్టార్టింగ్ ఇవాళ రీఓపెన్ చేశారు కదా, ఎలా ఉంది?
ఈరోజు నార్మల్గా రీఓపెనింగ్ చేసే వాళ్ళకి అందరికీ నార్మల్గానే ఉంటుంది, బట్ మా స్టూడెంట్స్కి టీచర్స్కి అనేది ఒక బాండింగ్ అనేది ఉంటుంది. చాలా రోజుల తర్వాత రీఓపెనింగ్ అవడం వల్ల మాకు వాళ్ళతో మళ్ళీ కలిసి నేర్చుకోవాలన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మళ్ళీ కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. 10th క్లాస్కి వచ్చాం కదా, కొత్త కొత్త విషయాలు ఏమేమి చెప్తారు అవన్నీ క్యూరియాసిటీతో నేర్చుకుందామని వచ్చాను ఫస్ట్ డే. ప్రతి సబ్జెక్ట్కి టీచర్ ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్కి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఇంకా డీప్గా వెళ్ళి అంటే బాగా రీసెర్చ్ చేసి మరీ మాకు వచ్చి చెప్తున్నారు. అంటే ఒక స్టూడెంట్ సైకాలజీకి ప్రకారం ఒక్కొక్క టీచర్ చెప్తున్నారు. ఒకే సబ్జెక్ట్కి కాకుండా 2-3 సబ్జెక్టులకు ఒకేసారి ఒకే టీచర్స్ ఉంటారు, అలా ఏం లేదు కదా? నో మ్యామ్, ఎవ్రీ సబ్జెక్ట్కి ఒక్కొక్క క్లాస్కి డివిజన్ ఉంటుంది. టీచర్స్కి ఒక సబ్జెక్ట్కి ఎదురు రారు, అందరూ కరెక్ట్గా ఉంటారు. స్టూడెంట్ సైకాలజీకి ఎంత ఫన్ ఉండాలో, ఎంత సబ్జెక్ట్ పెట్టాలో కరెక్ట్గా పెడతారు. అదే విషయం. అయితే విద్యార్థులు నూతన ఉత్సాహంతో నూతన విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత కొత్త కొత్త ఆశయాలతోని ఆశలతోని చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణమైన ప్రాథమిక ఉన్నత పాఠశాలకు వస్తున్నారు. అయితే మాకు ఇలాంటి మౌలిక సదుపాయాలు చాలా మెండుగా ఉన్నాయి, ఏ ఇబ్బంది లేదు. మధ్యాహ్న భోజన పథకాలు కావచ్చు, లేదా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ విషయంలో కూడా, పంపిణీ విషయంలో కూడా చాలా చక్కగా ఉంది, మాకైతే ఏ ఇబ్బందులు లేవు అని చెప్పేసి నూతన ఒరవడితోని ఉత్సాహంతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యతో మీనా, ప్రైమ్ న్యూస్ వైజాగ్.